మీ అందరికీ ఒక విషయం తెలుసో తెలియదో, మనం శివభక్తిలో లీనమైనప్పుడు, మనం శివస్మరణకి అంకితమైనప్పుడు మన యొక్క విధి విధానాలన్నీ చేంజ్ అయిపోతాయి. అది నువ్వు చేంజ్ చేసుకోవడం కాదు, నీకు ఈశ్వరుడే చేంజ్ అయ్యేలా చేస్తాడు. ఎందుకంటే మన మన బిహేవియర్ చేంజ్ అయిపోతుంది. నువ్వు ఇది వరకు ఎంత కోపంగా ఉన్నావో తెలియదు, కానీ ఎప్పుడైతే నువ్వు శివుని స్మరణలో ఉన్నప్పుడు నువ్వు చాలా శాంతంగా మారిపోతావు. సరే, నిన్ను ఒకరు బాధ పెట్టారనుకో, వాళ్ళు బాధ పెడితే నాకేంటి, నాకు నా తండ్రి ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన చూసుకోరా, నాకు నా తండ్రి పరమేశ్వరుడు ఉన్నాడు, నాకు ఆయన ఉన్నాక నన్ను ఎవరు బాధ పెడితే అది నా దాకా వస్తుందా అని ఒక ధైర్యం నీ కుండ నిండా పెరిగిపోతుంది. ఎందుకంటే ఈశ్వరుడిని నువ్వు దినము అంతటా నువ్వు ఆయననే పరమేశ్వర 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 అని నీ మనసు యొక్క ఆత్మని, మనసు యొక్క ఫీలింగ్ అంతా ఈశ్వరుడికి పంచుకున్నప్పుడు నీకు సకల విధాలుగా తోడుగా ఉండేవాడు పరమేశ్వరుడు కదా. అందుకే ఈశ్వరుని నమ్ముకున్న వారికి ఎలాంటి అన్యాయం జరగదు. అండ్ ఇంకొకటి, వాళ్ళ జోలికి ఎవరు రాలేరు కూడా. ఇది సత్యం. ఎందుకంటే పరమేశ్వరుడు అంతటి దాకా తీసుకురాడు, వాళ్ళని అనుక్షణం కాపాడేవాడు శంకరుడు. హర హర మహాదేవ శంభో శంకర.